అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నా సహోదరులారా, అల్లాహ్ యొక్క దాసుల్లారా, మీ అందరిపైన అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలు కురియుగాక. మీ ముందు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. నేను ఈరోజు తెలియజేయడం అవసరం కూడా అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది యూట్యూబ్లలో కానీ చాలా చోట్ల కానీ మీరు ఫలానా దువా ఔజు బి కలిమాతిల్లాహి తామ్మాతి మిన్ షర్రి మా ఖలక్ ఉఈదుక బి కలిమాతిల్లాహి తామ్మా మిన్ కుల్లి షైతానిన్ వహమ్మా మిన్ కుల్లి ఐనిన్ లామ్మా బిస్మిల్లాహి అర్కీక వ మిన్ కుల్లి షైఇన్ యుదీక వ మిన్ షర్రి కుల్లి నఫ్సిన్ ఐనిన్ హాసిద్ అల్లాహు యష్ఫీక్ బిస్మిల్లాహి అర్కీక్ అస్అలుల్లాహుల్ అజీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్ అన్ యష్ఫీక. ఇటువంటి దువాలు మీరు వ్యాధిగ్రస్తులపైన, ఇతరులు ఎవరైతే జబ్బులో పడి ఉంటారో అటువంటి వాళ్ళపైన దమ్ము చెయ్యండి అనే ఈ విషయం ఏదైతే ఉందో ఇది చాలా డేంజర్ అండి. ఇది చాలా డేంజరు. మిమ్మల్ని మీరు ముందు కాపాడుకోవాలంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి సర్కిల్ ఏదైతే ఉందో, హద్దు ఏదైతే ఉందో దాన్ని ముందు తెలుసుకొని ఆ దువాలని చదవాలి. చదవకూడదు అని నేను అనట్లేదు, చదవాలి. ఎప్పుడంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు, మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు తల్లిదండ్రులు చేయాలి. అంతేగాని ఎవరికో, మీ పెద్దమ్మకో లేకపోతే మీ మీ ఇంట్లో ఉన్నటువంటి మరదలకో లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ అత్తలకో అలాంటి వాళ్ళు కాదు. ఎవరికి వాళ్ళు చదువుకోవాలి, లేకపోతే వాళ్ళ పిల్లలకు మాత్రం చదవాలి. అది కూడా ఎలాగంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీ చుట్టుపక్కల మీరు సేఫ్టీ చేసుకోవాలి. ఎలాగైతే మీరు ఒక ఇంటికి తాళం వేస్తారో అలాగా మీరు మీ ఉన్నటువంటి శరీరానికి, మీ దానికి మీరు కూడా లాక్ వేసుకోవాలి. ఆ లాక్ వేసే పద్ధతి ఏం చెప్పారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు లహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఈ దువా ఎవరైతే ఉదయం ఫజర్ తర్వాత, మగరిబ్ కన్నా ముందు అసర్ తర్వాత, అసర్ మరియు మగరిబ్ యొక్క మధ్య సమయంలో ఎవరైతే 100 సార్లు పఠించి ఈ దువాను వాళ్ళు సేఫ్టీగా ఊదుకోవాలి. ఎవరైతే ఆ తర్వాత బిస్మిల్లాహిల్లజీ లా యదుర్రు మా ఇస్మిహి షైఉన్ ఫిల్ అర్ది వలా ఫిస్ సమాయి వహువ సమీల్ అలీమ్ అల్లాహుమ్మా బికా అస్బహనా వబికా అమ్సైనా వబికా నహ్యా వబికా నమూతు వఇలైక నుషూర్. ఇటువంటి దువాలు, కొన్ని దువాలు ఉన్నాయి ఉదయం సాయంత్రం చదివేటటువంటి దువాలు. ఆ దువాలు కొన్ని అల్లాహుమ్మా ఆఫిని ఫీ బదని, అల్లాహుమ్మా అంత రబ్బి లా ఇలాహ ఇల్లా అంత ఖలక్తని, చాలా కొన్ని దువాలు ఉన్నాయి. ఆ దువాలు మొత్తం పట్టించి మీరు ముందుగా సేఫ్టీ చేసుకున్న తర్వాత మీ పిల్లల వరకు చేసుకోవాలి. ఒక చేతబడిదారులు ఉంటాడు, అంటే ఎవరో చేతబడి చేసినటువంటి వ్యక్తి ఉంటారు, అది చాలా హెవీగా ఉండిద్ది, ఆ పవర్ చాలా ఎక్కువ ఉండిద్ది. ఇప్పుడు జనరల్గా మీకు ఒక లైట్లో వచ్చేటటువంటి కరెంటుకి డైరెక్ట్గా కరెంటు పోల్ మీద వచ్చేటటువంటి 3 ఫేజ్ కరెంటుకి చాలా తేడా ఉంటుంది సోదరులారా. ఎందుకంటే 3 ఫేజ్ కరెంటు కొంచెం గ్యాప్లో కొంచెం దగ్గర వెళ్ళంగానే ఆ కరెంటు లాగేసిద్ది. అలాగే మీరు ఒక చేతబడి జరిగినటువంటి దాని యొక్క హెవీనెస్, అంటే ఆ జరిగినటువంటి చేతబడి పెద్దదా చిన్నదా అనేది మీకు తెలియకుండా ఆ వ్యక్తి పైన దమ్ చేయడం వల్ల ఆ వస్తువు మీ పైన వచ్చే చాలా ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే మా ప్రాక్టికల్లో మేము చూసాము. అది చూసినప్పుడు ఎక్కువ మంది జబ్బు పడ్డము, ఎక్కువ మంది నష్టపోవడము, ఇతరులకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు అంటించుకోవడం జరుగుతుంది. ఇతరులకు ఉన్న సమస్య చాలా ఈజీగా తీరిద్ది, కానీ ఈజీగా అది వైద్యంలో రుహానీ యొక్క వైద్యం ఏదైతే రుఖయా షరియా ఉందో దాని ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి దువాల ద్వారా స్వస్థ అయితే ఈజీగా అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణా కటాక్షాల ద్వారా జరగవచ్చు. కానీ ఏదైతే శత్రుత్వం పెట్టుకుంటామో, అంటే ఒకరిపైన ఊది దాన్ని మనం మీద తీసుకుంటామో దాన్ని పోగొట్టడం చాలా సులువు కాదు. అది చాలా మీకు ఇది చాలా అతి భారీగా మీకు నష్టపోయే దీనిలో తీసుకెళ్ళిద్ది అన్నమాట. అయితే సోదరులారా, నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఇది చాలా డేంజర్ అయినటువంటి విషయం. దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ పిల్లలకి ఊదుకోండి, ఉదయం సాయంత్రం వాళ్ళు కనీసం ఊదుకుంటే చాలు. మీరు ముందు చేసుకోండి, తర్వాత ఊదుకోండి. ఇతరుల పిల్లలకి, అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ అన్న చెల్లు లేక పిల్లలకి కూడా ఊదకూడదు. మీరు చేసుకోవాలి. దీన్ని మీరు పాటిస్తే
మీరు చాలా సేఫ్టీ మోడ్లో ఉన్నట్టమాట. ఒకవేళ ఇది చేయకపోతే చాలామంది మోకాళ్ళ నొప్పులతో, గుండె యొక్క హార్ట్ బీటింగ్, నాకు ఏదేదో అయిపోతుంది, నాకు చాలా ఇది గాబరాగా ఉంది ప్రాణం అన్నట్టుగా, చాలామంది నాకు బరువు ఎక్కుతుంది, ఇక గుండె నాకు తల లాగేస్తుంది, పగిలిపోతుంది అనేటువంటి వాళ్ళు చాలామంది ఈ సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చిన్న పిల్లలపైన, వేరే వాళ్ళు పిల్లలపైన చెయ్యి పెట్టి ఊదినటువంటి వాళ్ళే నాకు తెలిసి, నాకు చాలామంది నేను చూసి ఉన్నాను. అయితే సోదరులారా, ముందు మీరు సేఫ్టీ చేసుకుని మీ పిల్లల వరకు మీరు వైద్యం చేసుకుంటే ఇది మీకు మేలు. ఒకటి ఎగ్జాంపుల్గా, చాలామంది తలిబినా తినండి, అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ అంటున్నారు. వాస్తవమే. దాని ద్వారా గ్యాస్ యొక్క జబ్బు పోయిద్ది, దాని ద్వారా గుండె సమస్యలు పోతాయంటున్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి హదీస్ దాన్ని గమనిస్తే, నాకు తెలిసినంత వరకు, అంటే నేను ధర్మ పండితుడు గాను, నాకు తెలిసినటువంటి జ్ఞానంలో నాకు తెలిసినటువంటి ఇది అల్లా ఇంకా నాకు తెలియకపోతే తెలియజేయాలి ఇతరుల ద్వారా. నాకు ఎవరైతే విధవ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, అంటే భర్త చెందినటువంటి స్త్రీలు ఏడ్చి దుఃఖం చెంది వాళ్ళు చాలా బలహీన పడిపోయి, వాళ్ళ యొక్క గుండెలో బలం అనేది ఉండదు పూర్తిగా, వాళ్ళు క్షీణించిపోతారు. అంటే ఆ బాధని తట్టుకోలేక వాళ్ళు శారీరక బలాన్ని కోల్పోతారు. అటువంటి స్త్రీలు ఎప్పుడైతే తలిబీనాన్ని తీసుకుంటారో వాళ్ళకి మళ్ళీ బూస్ట్ అయిపోయి బలం మళ్ళీ వాళ్ళకి రావడం జరుగుతుంది. వాళ్ళకి మళ్ళీ ధైర్యం అనేది, గుండెలో ధైర్యం అనేది రావడం జరుగుతుంది. వాళ్ళకి చాలా బాగా మేలు అయ్యిద్దని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే ఖౌఫ్ అంటే వాళ్ళలో ఆలోచనలు, రకరకాలైనటువంటి ఆలోచనలు, ఇక్కడ వెళ్తే నాకేమైనా అయిద్దేమో, ఇక్కడైతే ఇదే ఇద్దేమో, అది ఆ ఖౌఫ్ కూడా ఎందుకు వచ్చిందంటే, ఈ గుండె ఏదైతే బలహీనం పడిద్దో వాళ్ళకి మాత్రమే ఆ ఖౌఫ్ అయ్యిద్ది. అయితే సోదరులారా, ఇది కంటిన్యూగా వాడడం వల్ల కూడా గ్యాస్ సమస్యలు పోవడం కాదు, గ్యాస్ సమస్య వచ్చినటువంటి వాళ్ళు 100కి 70% మంది ఉన్నారు. 30% మాత్రం ఏదో రాకపోవచ్చు, కానీ 70% వాళ్ళు గ్యాస్తో బాధపడినటువంటి వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో చాలామంది ఉన్నారు. అయితే ఇది అరగదు అన్నమాట. ఎలాగైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రకృతిలో రకరకాల ప్రాంతాలు ఉన్నాయి, అంటే దేశాలు కూడా ఉన్నాయి. అమెరికా కానివ్వండి, ఇండియా కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, ఏదైనా చూసుకోండి, ఎక్కడ పండేటటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి పండ్లు అక్కడ మాత్రము తింటే వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇక్కడ ఎక్కువగా ఆ వస్తువులను తీసుకోవడంలో కూడా చాలామందికి ప్రాబ్లం వస్తాయి. ఎలాగైతే మాకు జామకాయలు, అరటి పళ్ళు, సీతాఫలాలు కొన్ని మన ఐటెం దొరుకుతాయి, అది తినడం వల్ల ఆ ప్రకృతిలో దేవుడికి తెలుసు ఏ ప్రాంతంలో ఏది పుట్టించాలి, ఏ ప్రాంతంలో ఏది రావాలనేది. అది మనం ఎక్కువగా తీసుకోవడం వల్లే దేవుడి దయ వల్ల మనం కవర్ అయిపోతాము. ఇక్కడ అది వదిలేసి మేము ఎక్కడో అంటే అక్కడ మసాలా వేసినటువంటి ఆహారము, అంటే కూలింగ్ ఏరియాలో వాడేటటువంటి ఆహారం ఇక్కడ వాడితే మాత్రం మనకి బాత్రూమ్కి వెళ్ళడం ఖాయము, కడుపు మొత్తం ఖరాబ్ అవ్వడం ఖాయం, కడుపు మొత్తము పాడవపడం మీకు ఖాయం అన్నమాట. అయితే సోదరులారా, అల్లాహ్కి తెలుసు ఏ విషయం ఎక్కడ పుట్టించాలో, ఏది ఎక్కడ తినాలనేది. సున్నత్ని మేము అయితే దాని గురించి అయితే మేము మాట్లాడట్లేదు. అయితే నేను మాట్లాడిన విషయం ఏంటంటే, మీరు ఏదైతే మీరు తీసుకుంటున్నారో ఆహారము, ఎక్కడ వస్తువులు అక్కడ తింటే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అది కాక మీరు ఎక్కడో ఉన్నటువంటి వస్తువులను తీసుకోండి. ఎగ్జాంపుల్గా ముందు మనకు ఎడ్ల బండ్లు ఉండేవి, దాని యొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటాం. అలాగే సౌదీ అరేబియాలో ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఒంటె బండిలు ఉండేవి, ఒంటె యొక్క గుర్రాలు అవి ఉండేవి, దాని యొక్క ఎగ్జాంపుల్ వాడతాం అక్కడ వాళ్ళకి చెప్పాలంటే. ఇక్కడ గేదె ఎడ్ల బండిలో, కాకపోతే ఇంకా కొన్ని సిటీల్లో, పట్టణాల్లో, ఆ ముందు మన కాలంలో పట్టణాల్లో, ఒక హైదరాబాద్ లాంటి ఒక పట్టణంలో గుర్రపు బండులు ఉండేవి, జనాలు వెళ్ళేవాళ్ళు. అంతవరకు మేము మాట్లాడుకోగలము ఎగ్జాంపుల్గా. అయితే ఈ తలిబినా కూడా ఎగ్జాంపుల్గా అక్కడ జరిగినటువంటి వితంతువులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విధవలు, ఎవరైతే స్త్రీలు ఉన్నారో, భర్త చేయనటువంటి వాళ్ళకి గురించి చెప్పడం జరిగింది. అది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చూశాను, నా యొక్క ప్రాక్టికల్ కూడా ఇది. ఏది ఎంత తీసుకోవాలో డోసు అంత మాత్రమే తీసుకోవాలి, అంతకు మించి ఎక్కువ తీసుకుంటే
మీకు ఖచ్చితంగా మీకు కడుపులో తేడా చేసిద్ది. తేడా చేసినటువంటి వ్యక్తులకి వాస్తవం వేరు, ప్రాక్టికల్ వేరు. హదీస్ని బోధించి ఎలా ఉందో అది చెప్పేసి వదిలేయడం వేరు. దాని యొక్క రియాక్షన్ వచ్చినప్పుడు మనం వెళ్ళి యూట్యూబ్లో కొడితే ఆ రియాక్షన్ యొక్క జవాబు మనకు దొరకదు. రుఖయా చేయండి, దమ్ చేయండి, మీరు ఫలానా వస్తువు తినండి అని చెప్పేవాళ్ళు మీకు యూట్యూబ్లో కనపడతారు. కానీ దాని యొక్క రియాక్షన్ అయిన తర్వాత దాని యొక్క రిప్లై మీరు కొడితే దాని యొక్క సమాధానం మీకు దొరకదు. ఎందుకంటే దేవుడు దయ వల్ల ఏ ప్రాక్టికల్ కూడా వదలనేటువంటి వ్యక్తిని నేను. ఏ ప్రాక్టికల్ కూడా, అది తెలివినా కానివ్వండి, జంజం నీళ్లు కానివ్వండి, దేవుడి దయ వల్ల కలుంజి యొక్క ఆయిల్ కానివ్వండి, కలుంజి యొక్క గింజలు కానివ్వండి, ఇది ఆలివ్ ఆయిల్, జైతూన్ యొక్క పళ్ళు కానివ్వండి, జైతూన్ యొక్క ఎక్స్ట్రా వర్జన్ అది ప్యూరిఫై చేయనటువంటి ఆయిల్ కానివ్వండి, ప్యూరిఫై చేసినటువంటి మసాజ్ ఆయిల్ కానివ్వండి, దేవుడి ఉదయం వల్ల ఎన్నైతే ఉన్నాయో, లుబాన్, బహూర్, ఏదైతే ప్రవక్త ముహమ్మద్ వారు వాడినటువంటి ఎన్నో వస్తువులు ఉన్నాయి. దాని యొక్క ప్రాక్టికల్ మనం ఇక్కడ చేసినట్లయితే ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి చాలా తేడా ఉంటాయి. నేను తీసుకోవద్దు అనట్లేదు, సందర్భాన్ని బట్టి దాన్ని వాడాలి. సందర్భం లేకుండా కంటిన్యూగా ఏది కూడా వాడకూడదు. ఒక వ్యక్తికి ఎన్నో జబ్బులు ఉంటాయి, ఎన్నో ఇది ఉంటాయి. ఆ వ్యక్తి ఎగ్జాంపుల్గా ఒక షుగర్ అన్నటువంటి వ్యక్తి ఎక్కువగా తేనెని తీసుకుంటే ఏమైంది? తేనెలో షిఫా అల్లాహ్ చెప్తున్నాడు ఉందని. ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క విషయం కూడా కాదు, డైరెక్ట్గా అల్లాహ్ యొక్క విషయం మాట్లాడినటువంటి చెప్పినటువంటి ఖురాన్లో ఒక వాక్యమే ఉంది. షరాబున్ ముఖ్తలిఫున్ అల్వానుహు ఫీహి షిఫాఉల్ లిన్నాస్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కడుపుకు సంబంధించినటువంటి ఎన్నో వ్యాధులకు షిఫా ఉందన్నాడు దాంట్లో ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అయితే సోదరులారా, అల్లాహ్ చెప్పినటువంటి విషయంలో తప్పకుండా లాభం అయితే ఉండిద్ది. కానీ ఈరోజు వాస్తవంగా ఎంతోమంది నేను ఒరిజినల్ యొక్క తేనె నేను మీకు ఇస్తున్నాను, చాలా తక్కువ రేటుకు అంటున్నారు. ఒక ఒరిజినల్ తేనె ఎలా ఉండిద్ది? అది ఫ్రిడ్జ్లో ఎప్పుడు గడ్డ కట్టుకోదు. గడ్డ కడుతుందంటే అది ఒరిజినల్ కాదు. దాని టేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు చక్కెర టేస్ట్ వచ్చింది, చూసుకోండి, గరుగుగా చక్కెర టేస్ట్ వచ్చింది అది. కానీ ఇది వాస్తవంగా వాళ్ళకి మేము డైరెక్ట్ చెప్పడం వల్ల వాళ్ళు అస్సలు నమ్మరు. మాది కరెక్టే, మాది ఒరిజినలే అంటారు వాళ్ళు. కానీ దేవుడి దయ వల్ల నేను కొన్ని అడవి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని పాత హకీములకు నేను కలిసినప్పుడు ఆ ఒరిజినల్ తేనెని నేను చూడడం జరిగింది, నేను రుచి చూడడం జరిగింది, తేవడం కూడా జరిగింది. ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు షీషాలో పెట్టినటువంటి దాన్ని కూడా చూశాను. ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళు, అది ఎప్పుడు పాడవకుండా ఉండదు, పాడవదు అసలు. అది అల్లాహ్ చెప్పినటువంటి వాక్యం ఎలా అయితే నిలబడి ఉండిద్దో అది కూడా అలాగే నిలబడి ఉండిద్ది, అంటే పాడవదు అన్నమాట. అయితే అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నాకు కొన్ని తెలియకపోవచ్చు, నాకు తెలియకపోతే మీరు తెలియజేయవచ్చు. ఎందుకంటే నేను పెద్ద ధర్మ పండితుడైతే కాదు, జ్ఞానవంతుడైతే కాదు, నేను సైంటిస్ట్ కాదు, మెడికల్ గురించి తెలిసినటువంటి వాడు కాదు. నా ప్రాక్టికల్ నేను చేసినటువంటి నా మాటను మీ ముందు ఉంచుతున్నాను నేను, అంతే. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.